నిజామాబాద్ జిల్లా అధ్యక్షుని. నా పేరు మంజా బంతిలాల్ నాయక్. మా ఈరోజు డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని పాత నిజామాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లాలో మరియు సంగారెడ్డి దగ్గర 4-5 తాండాలు ఉన్నాయి. మేము మొత్తం కలిసి 2 లక్షల వరకు సుమారు జనాభా ఉంటాం. మేము ఎన్టీఆర్ ప్రభుత్వం 86 వరకు మేము ఎస్టీలోనే కొనసాగాము. ఆ 86లో మమ్మల్ని మీరు ఎస్టీలు కాదు అని అన్యాయంగా మమ్మల్ని హాస్టళ్ళ నుండి కానీ అనేక సంస్థల నుండి మాకు బయట గెట్టేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మేము అనేక ఉద్యమాలు చేస్తున్నాము. ఆ రోజు 86 అప్పుడు మా వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు లేరు. మేము గుట్టల్లో కోనల్లో గోవులను మేపుకుంటూ తిరిగే వాళ్ళము. కాబట్టి ఆ రోజు మేము ప్రశ్నించే స్థాయిలో లేము. కాబట్టి మాకు ఆ విధంగా కూడా అన్యాయం జరిగింది. కానీ ఇటు అన్యాయాన్ని మేము గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మా పైన దయతలచకుండా కాలయాపన చేసి మమ్మల్ని ఎస్టీ జాబితాలో ఇప్పుడు వరకు కూడా కొనసాగింపలేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఎస్టీలో చేర్పిస్తాను, ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేస్తాను, మరియు పట్టాభూములు పోడు పట్టాభూములు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు చెప్పిన ఏదైతే ఈ 3 హామీలు ప్రధానమైన ఉన్నాయో ఇది తక్షణమే నెరవేర్చాలి. లేకపోతే మేము అనేక రకాలమైన ఆందోళనకు దిగుతాము. లేకపోతే మా తాండాలలో ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ బహిష్కరణ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.